9th क्लास వాడు బదలే अपनी सोच భాషణ యొక్క సారాంశం ఒక తడవ చూడండి. నేను పాఠం చెప్తున్నాను. 3వ పాఠం. చాలా రోజులకి మళ్ళీ క్లాసులు జరుగుతున్నాయి. నెల తర్వాత చక్కగా జాగ్రత్తగా క్లాసులు వినండి మీరు శ్రద్ధగా. ఒక తడవ చూడండి. బదలే अपनी सोच చూడండి. బదలే अपनी सोच एक प्रबोधात्मक భాషణ लिखे. భాషణ అంటే ఉపన్యాసం. ఒక్క చోట ఒక చిన్న యువతి ఒక్క చోట భాషణలో ఉపన్యాసం ఇచ్చింది అని చెప్తున్నాడు. युगरत्न श्रीवास्तव नामक 13 साल की भारतीय लड़की ने संयुक्त राष्ट्र संघ में सितंबर 2009 के दिन पहली बार भाषण दिया. युगरत्न श्रीवास्तव अने 13 సంవత్సరాల ఒక బాలిక ఆవిడ సంయుక్త రాష్ట్ర సంఘం అంటే అమెరికా అలాంటి ప్రదేశాల్లో జరుగుతుండే కాబట్టి అక్కడ ఆవిడకు ఒక మంచి అవకాశం వచ్చింది. ఉపన్యాసం చేయడానికి ఆవిడకు ఒక మంచి అవకాశం వచ్చింది కాబట్టి ఆవిడ తనలో ఉండేటువంటి భావాన్ని చక్కగా ప్రకటింపజేస్తూ ఈ విధంగా ఉపన్యసిస్తూ ఉన్నది. अपने भाषण में उसने बताया कि हिमालय पिघलता जा रहा है. హిమాలయ పర్వతాలు నిరంతరం ప్రవహిస్తూ ఉంటాయి. जो निरंतर प्रवाह करते हैं. जो हिमालय पहाड़ से कई नदियाँ बहती है. उन नदियों के पानी को पीकर हम जीवन जीते हैं. हम सारा संसार पानी के बिना जीतने की कोशिश नहीं करते. केवल पानी जीवनाधार है. जो लोगों को पानी बहुत जीवनाधार है. అలా చెప్తూ ఉంది అమ్మాయి. ఏమని? యుగరత్న శ్రీవాత్సవు హిమాలయ పర్వతాలన్నీ కూడా కరిగి పిగలన అంటే కరిగి ప్రవహిస్తూనే ఉంటుంది ఇప్పుడు నిరంతరం కూడా. आधे लोगों को पानी का पीने का पानी नहीं मिलता. అయినా కూడా సగం మందికే చూస్తున్నాం మనం ప్రపంచంలో. ఎండాకాలం అసలు రాబోతూ ఫిబ్రవరి జనవరి ప్రాంత ఆ మాసాల్లో మనం కనుక చూసుకునేటట్లయితే అక్కడ ఇలా కొన్ని ప్రదేశాలలో నీరు అనేది దొరకడం అనేది సంభవం కాని విషయం. పాపం ప్రజలందరూ కూడా ఆ చుట్టుపక్కల పల్లెటూళ్ళ ప్రజలందరూ కూడా చక్కగా దూర ప్రాంతాలకు వెళ్ళి పాపం చాలా భారమైనా కూడా నీళ్లు తీసుకొచ్చుకుంటారు. ఎందుకంటే నీరు మన జీవనంలో ఒక భాగం. పానీకే బినా జీవన్ నహీ జీతే హే. నీళ్ళు లేకుండా మనం ఎలాంటి పరిస్థితుల్లో కూడా మనం బ్రతకలేము. కాబట్టి పానీ జీవనక ఆధారహే. నీరు ఎప్పుడూ కూడా జీవనాధారం మనకి. उन जलों के हम कोई नदियाँ बनकर कोई जो हिमालय पर्वत कई नदियाँ बहती है. उन बहते हुए पानी को हम पीते हैं. कुछ नदियों में बांध बनाकर कई लाखों एकड़ भूमि की सिंचाई भी करते हैं. जो व्यवसाय करते हैं, जो किसान अन्नदाता हैं, जो गाँवों में रहते हैं, उनको भी पानी मिलने की कोशिश करते हैं. వాళ్ళకు కూడా నీరు ఇవ్వాలి అనే ప్రయత్నం జరుగుతుంది. ఎందుకంటే 80% లోపు 80% మంది ప్రజలు గ్రామాల్లో ఉంటున్నారు. కాబట్టి గ్రామాల్లో ఉండేటువంటి ప్రతి ఒక్క వ్యవసాయదారునికి నీరు ముఖ్యమైన కావాలి. కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారు, కొన్ని నదులకు ఆనకట్టలను కట్టి కई बांध बनाकर చాలా ఆనకట్టలను కట్టి ఉన్ बांधों के द्वारा ఆ ఆనకట్టల ద్వారా जो पानी सींचते हैं जो खेतों को ఆ పానీ వాళ్ళు నీటిని తడుపుకోవడానికి నీరు కావాలి కాబట్టి ఆ పొలాలకి మళ్ళిస్తూ ఉంటారు. కాబట్టి ప్రజలకి అందరికీ కూడా
ఈ జీ ఈ నీరు అనేది చాలా ముఖ్యమైన విషయం కాబట్టి అమ్మాయి అలా ఉపన్యాసం చేస్తూ ఉంది. హిమాలయ పర్వతాలు ప్రవహిస్తున్నాయి కానీ సగానికి సగం మందికి పుష్కలంగా నీరు మటుకు అందట్లేదు అని చెప్తుంది. అమూల్య पेड़ पौधों का अस्तित्व సందేహాత్మక हो गया. నీరు లేకపోతే చెట్లు కూడా జీవనం చేయవు కదా. చెట్లు కనుక ఉండేటట్లయితే మనకి ఆక్సిజన్ వచ్చి మంచి గాలి ఇవ్వడానికి ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. చెట్టు ఎప్పుడు కూడా మనకి అది నత్రజనిని పీల్చుకొని మనకి మంచి స్వచ్ఛమైనటువంటి ఆక్సిజన్ ఇస్తుంది. జో పేడ్ పౌధ లగానా బహుత్ ఆవశ్యక హై. చెట్లని నాటాలి. నాటిన చెట్ల ద్వారా మనం మంచి గాలిని పీల్చుకోవాలి, ఆరోగ్యంగా ఉండాలి. ఇట్లా ఉంటేనే మనం చక్కగా ఉంటాయి. కాబట్టి నీరు ఉండాలి కదా మొక్కలు కావాలంటే, అది కూడా కొంత అందట్లేదు అంటుంది అమ్మాయి. మహాసాగరం కా పానీ కా స్तर बढ़ रहा है. బోల్డని నీళ్లు సాగరంలో కలిసిపోతున్నాయి. ఎన్ని నదులు ప్రవహించినా కూడా చివరికి నదులన్నీ కూడా ప్రవహించి సాగరంలో కలిసిపోవాలి. నదీనాం సాగరం గతి. నదుల్లోకి ప్రవహించాలి. ఎన్ని నదుల్లో నుంచి నీళ్లు సముద్రంలోకి వెళ్ళిపోతూ ఉంటాయి. ఆ సముద్రపు నీరు ఉప్పుగా ఉంటాయి కాబట్టి అవి ప్రాథమిక అవసరాలను అసలు ఖచ్చితంగా తీర్చలేవు. కాబట్టి మానవుడు బ్రతకాలి అంటే ముఖ్యంగా నీటి యొక్క ఆవశ్యకత ఎంతైనా ఉన్నది అని చెప్తుంది అమ్మాయి. ఇన్ని ఉన్నాయి, మనకి వనరులు పుష్కలంగా ఉన్నాయి, కానీ సహానికి సహం మనం వాటర్ని వేస్ట్ చేసుకుంటున్నాం కదా అని ఆమె యొక్క మనోభావాన్ని తను ఆ అమెరికా సంయుక్త రాష్ట్రంలో ఒక ఉపన్యాసం జరుగుతుంటే యుగరత్న అనేటువంటి అమ్మాయి అక్కడ ఇలా చెప్పడం అనేది జరుగుతూ ఉన్నది అని చెప్తున్నాడు. ధ్రువ ప్రాంతంకి భాలు మర్తే జాతే హే. భాలు అనేటువంటి ఒక జంతువులు ఆ ధ్రువ ప్రాంతంలో ఉండేటువంటి అతి శీతలంగా ఉంటే కానీ అవి జీవనం జీవించలేదు. అలాంటి ప్రాంతంలో ఉండేటువంటి అవి కూడా చనిపోతున్నాయి అని చెప్తుంది అమ్మాయి. పాపం జీవజంతువులకు కూడా పుష్కలమైనటువంటి సదుపాయం కలగట్లేదు అని తన బాధని వ్యక్తం చేస్తుంది. ఏ సభీ పర్యావరణకి బిగడితే హాల్తే హై. ఇవన్నీ ఎలా వస్తున్నాయి? కాలుష్యం వల్ల మరి నీటిలో కాలుష్యం వల్ల మనకి రోగాలు వ్యాప్తి చెందుతూ ఉన్నాయి. మరి నీరు పరిశుభ్రంగా లేకపోతే మనం అసలు ప్రాథమిక అవసరాలను తీర్చుకోలేం. కాబట్టి అట్లా అమ్మాయి యొక్క భావాన్ని వ్యక్తం చేసుకుంటూ ఉన్నది. సరే, हमारे पूर्वजों में हम स्वच्छ और स्वस्थ ग्रह दिया तो हमें भविष्य की पीढ़ी की बिगड़ी हुई धरती देने जा रही है. పూర్వకాలంలో ఉండేటువంటి వాళ్ళు స్వచ్ఛమైన గాలిని మనకి ప్రసాదించారు చక్కగా. ఎందుకంటే హర్షుడు, అశోకుడు ఇలాంటి మహానుభావులు రాజులు కూడా సడక్కే దోనో ఓర్ రోడ్లకి ఇరువైపులా కూడా జో పేడ్ పౌధ లగానా చాయి. వాళ్ళందరూ కూడా చక్కగా మొక్కల్ని నాటారు. నాటిన వల్ల ఏంటి, బాటసారులు జో మంజిల్ బనాకర్, బాటసాలలో ఆ ప్రాంతంలో వెళ్తూ ఉంటారు కాబట్టి అటువంటి వాళ్ళకి మంచి గాలిని ఇస్తాయి చెట్లు అనే సదుద్దేశంతో పూర్వకాలంలో రాజులు కూడా ఇట్లా చక్కగా ఇరువైపులా చెట్లను నాటేవాళ్ళు, బావులు తవ్వించేవాళ్ళు. ఎందుకంటే జో పీనేకి आवश्यकता भी होते थे, जो पैदल चलने के कारण जो थक जाते हैं जो यात्रियों, वो थक जाने के बाद जो पानी पीने को फिर चले जाते हैं. చక్కగా అలసిపోయినటువంటి యాత్రికులందరూ కూడా ఆ చెట్టు నిండా కాసేపు సేద తెచ్చుకొని మంచి నీటిని తాగి చక్కగా వాళ్ళ దోన వాళ్ళు విశ్రాంతి తీసుకొని వెళ్ళిపోతూ ఉండేటువంటి వాళ్ళు పూర్వకాలంలో. అటువంటి ప్రజలకి పూర్వకాలంలో సంపూర్ణ ఆరోగ్యంతో బతికినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు పరిస్థితులలో చిన్న పెద్ద తేడా లేకుండా ఇట్లాంటి రోగాలు వస్తూనే ఉన్నాయి మనందరికీ కూడా. కాబట్టి ఏంటి, వాతావరణాన్ని మనం ముందు పర్యావరణం నుంచి దూరంగా ఉండాలి. పర్యావరణం అంటే కాలుష్యం నుంచి మనం ఎప్పుడు కూడా దూరంగా ఉండాలి. కాలుష్యం ఎన్ని రకాలుగా ఉంటుంది. గాలి కాలుష్యం ఉంటుంది, నీటి కాలుష్యం ఉంటుంది, ధ్వని కాలుష్యం ఉంటుంది. ఇలా చాలా కాలుష్యాలు ఉంటాయి అన్నమాట మనకి. ఈ కాలుష్యాల వల్ల మనం చాలా దూరంగా ఉండాలంటే ఇవన్నీ కూడా తగ్గించుకుంటూ రావాలి. అలా వస్తున్నప్పుడే మానవుడు సంపూర్ణంగా జీవించడానికి మంచి అవకాశం కలుగుతుంది తనకి. हम अपने भविष्य की पीढ़ी को बिगड़ी हुई धरती देने जा रहे हैं. వాళ్ళు బాధాంతరప్తంలో బాధపడేటువంటి వాళ్ళకి ఒక ప్లేస్మెంట్ ఇచ్చేవాళ్ళు, చక్కగా ఆరోగ్యంగా ఉండేటువంటి వాళ్ళు, హాయిగా కూడా మంచి ఆహారము మంచి గాలిని పీల్చుకుంటూ పూర్వకాలం ఎక్కువ మంది ఎక్కువ టైం బతికేవాళ్ళు. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ప్రతి చోట కూడా కాలుష్యం అయిపోతుంది.
ऐसा करना ठीक नहीं है, అభి हम कदम उठाकर अपनी धरती को जानी है. ఒక్కడుగు ముందుకు వేద్దాం మనందరం కూడా. పూర్వపు వాతావరణాన్ని సృష్టించాలి అని అంటే మనం ఫస్ట్ వాతావరణంలో ఉన్నటువంటి కాలుష్యాన్ని తొలగించుకోవాలి. ఇలా తొలగించుకోవాలి అంటే మనకి కావాల్సింది మంచి వాతావరణం కావాలి. ఈ వాతావరణంలో ప్రజలందరూ చక్కగా ఉండాలి అని అంటే ఎక్కడ పడితే అక్కడ చెత్త జో కూడే కడకట్టు ఆ ప్రాంతంలో ఉండేటువంటి చెత్తా చెదారాన్ని, ఆ కూడే కరకట్టు అంటే చెత్తా చెదారం, ఆ చెత్తా చెదారాన్ని దూరంగా ఉంచాలి. అలా ఉంచినప్పుడు మన ఇరుగు పొరుగు అడోస్ పడోసం की लोगों को भी स्वच्छता का भी होना चाहिए. ఇరుగు పొరుగు వాళ్ళు కూడా శుభ్రంగా ఉండటానికి ఉండాలి, వాళ్ళు కూడా ఉండాలి. అలా ఉండాలని చెప్పి చదువుకునే వాళ్ళు ఒకళ్ళని చూసి ఒకళ్ళకి చెప్పుకుంటుంటాం కాబట్టి చదువు వల్ల మనకి ఏం కలుగుతుంది, జ్ఞానం కలుగుతుంది. కాబట్టి మన చెత్తా చెదారాన్ని మన ఇంట్లోనే ఉంచుకోకుండా ఒక డెక్కన్ దారి డిబ్బేమి ఒక మూతగలటువంటి డబ్బాలో పెట్టేసేసుకొని అది మనం ఎప్పుడైనా మున్సిపాలిటీ వాళ్ళు వచ్చినప్పుడు ఆ డబ్బా వాళ్ళకి ఇస్తే వాళ్ళు దానిలో పోసేసుకొని మన డబ్బా మనకి చేసి వెళ్ళిపోతుంటారు. కాబట్టి ఇవన్నీ కూడా స్వచ్ఛ వాతావరణంలో కావాలంటే ఇన్ని ఒక్క కేవలం జో ఘరం को भी सफाई करना नहीं चाहिए, ఇళ్ళను ఒక్కడే శుభ్రం చేసుకోవడం వల్ల కాదు, దీనివల్ల జో అడోస్ కూడా చారోं ओर भी घर की चारों ओर भी सफाई करना चाहिए. ఇళ్ళకి నాలుగు వైపులా కూడా శుభ్రంగా ఉంచుకోవాలి మనం. అలా శుభ్రంగా ఉంచుకున్నప్పుడే వాతావరణంలో మంచి మార్పులు కలుగుతాయి. సంపూర్ణ ఆరోగ్యంతో ఉండటానికి కొంత కాకపోయినా కొంతైనా దోహదపడుతుంది అని చెప్తుంది. यह काम अभी नहीं होगा तो కభీ नहीं होगा, ఎప్పటికీ ఈ పని జరగదు అంటుంది అమ్మాయి. ఎందుకు జరగదు? ఇంత వాతావరణం చెత్త చెదారం కాలుష్యంతో నిండిపోయి నానా చండాలం ఉండేటువంటి ఈ ప్రాంతాలలో ఇలా ఉండటం అనేది మంచి పద్ధతి కాదు. భవిష్యత్తుకి लिए मजबूत इरादे लेने की सही समय है. ఒక గట్టి పునాది వేసుకోవాలి. పునాది వేసుకున్నప్పుడు దానివల్ల మనకి చాలా రకాలైనటువంటి కాలుష్యాల నుంచి మనం చక్కగా విముక్తి పొందడానికి మనం మంచి అవకాశం కలుగుతూ ఉంటుంది మనకి. కాబట్టి ఇలాంటివన్నీ కూడా భవిష్యత్తుకి మళ్ళీ మన భవిష్యత్తులో కూడా సహీ సమయకి ఇదే మంచి సమయం అంటుంది. మజబూత్ నేతృత్వకి జరూరతకి ఒక నాయకత్వం కావాలి. నాయకత్వంలో ఉండేటువంటి వ్యక్తికి మంచి గుణాలు అలవడి ఉండాలి. అతనికి అలవడినటువంటి మంచి గుణాలను ప్రజలందరికీ చాటి చెప్పాలి. నాయకత్వ లక్షణాలలో ఉండేటువంటి ప్రతి ఒక్క మనుషుడు కూడా హాయిగా సుఖ సంతోషాలతో హాయిగా ఉంటాడు. నాయకుడు ఎలా చెప్తే మనం అలా నడుచుకోవాలి. కాబట్టి నాయకత్వ లక్షణాలు ఉండేటువంటి ప్రతి ఒక్క వ్యక్తిలో కూడా మంచి సుగుణాలు ఉండాలి అని చెప్తోంది. सर हाईटेक समाज बना लेने से या बैंकों में करोड़ों रुपए जमा करने से ही हम अपनी धरती को नहीं बचा सकते. కోట్ల కొద్ది రూపాయలు చాలా చాలా గొప్పవాళ్ళు బ్యాంకులో నిలుసుకోవడం కాదు, అది నిలేసుకొని ఆ బ్యాంకులో దాచుకొని ఆ డబ్బులు దాన్ని స్వార్థం కోసం ఉపయోగించుకోవడం అనేది అది మంచి పద్ధతి కాదు. అది కాంపిటీకి నహినా चाहिए. అలాంటి పని మంచి పద్ధతి కాదు మనం చేసేటువంటి కూడా. కాబట్టి ఏం చేయాలి, అలా బ్యాంకులో డబ్బు దాచుకోవడం వల్ల ఏమీ ఉపయోగం ఉండదు. కాబట్టి ఆ డబ్బుని కనుక నువ్వు ఏదో ఒక విధంగా ప్రజలకి ఖర్చు పెట్టేటట్టయితే కాస్త పోయినా కాస్త అయినా కూడా వాళ్ళు సుఖశాంతులతో బ్రతకడానికి అవకాశం ఉంటుంది. ఆ డబ్బు ఎవరిని కూడా రక్షించలేదు. కాలుష్యం ఒక పక్కన తన్నుకొని వస్తుంది. బ్యాంకులో వేసుకున్న డబ్బుల వల్ల వాడేమన్నా శాంతిని పొందుతున్నాడంటే వాడికి అనారోగ్యాన్ని పాల్గొతున్నాయి, వాడు అశాంతిలోనే ఉంటున్నాడు. కాబట్టి శాంతియుత వాతావరణంలో చక్కగా ఉండాలి అని అంటే బ్యాంకులలో ఉండేటువంటి కోట్ల కొద్ది డబ్బులు నిలేసుకోవడం వల్ల ప్రయోజనం అంటూ ఏమీ లేదు. अब हर बालक को पर्यावरण की शिक्षा के प्रति जागरूक करना होगा. ప్రతి ఒక్క విద్యార్థిని కూడా చక్కగా మంచిగా ఉండాలి. ఈ ఒక్క మనం చేసేటువంటి పనిలో మంచితనం ఉండాలి. ప్రతి ఇంటా ఒక మొక్కను నాటాలి. ఎక్కడైనా చెత్తా చెదరా కనబడితే ఎవరికైనా చెప్పి దాన్ని సరి చేయించుకోవాలి. ఇలా మంచి మంచి పనులని శిక్షక్ అంటే ఒక మార్గదర్శకుడు ఉంటాడు. స్కూల్లో టీచర్స్ ఎలా చెప్తూ ఉంటారో ఇలా చెప్పడానికి చాలామంది మార్గదర్శకులు ఉంటారు. వాళ్ళ మాటలో మనం అనుసరించేటట్టయితే వాళ్ళు కాస్తో కూస్తో కూడబెట్టుకునే ధనాన్ని కూడా ప్రజల వైపు మళ్లించుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది. కాబట్టి అలా చేయాలి అని చెప్తున్నాడు అనమాట.
सस्ती की अच्छी जैव मित्र तकनीकों को बढ़ोतरी होनी चाहिए, फिर भी इसे प्राप्त करने वाले साधनों को उपयोग करना चाहिए। మనకి అవసరమైనటువంటి ఉపయోగించుకోవాల్సినటువంటి సాధనాలను మనం చక్కగా ఉపయోగించుకోవాలి. దేనివల్ల కాలుష్యం అనేది రాకూడదు. కాలుష్యం కనుక వచ్చేటట్లయితే మనకి అశాంతి కలుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ అమ్మాయి ఫస్ట్ పేరలో ఏం చెప్తూ ఉన్నది అంటే ఫస్ట్ వికారిలో తను ఏం చెప్తున్నది అంటే ఒక మంచి వాతావరణం సృష్టించుకోవాలి అని అంటే ప్రజలందరూ దాచుకునేటువంటి డబ్బులన్నింటినీ కూడా బ్యాంకులలో వేసుకొని అనారోగ్యం పాల్గొకుండా చక్కగా వాళ్ళు వేసుకునే డబ్బుల్ని చక్కగా వాళ్ళే సద్వినియోగం చేసుకుంటూ ప్రజానీకానికి ఉపయోగపడుతూ చక్కగా ఉండాలి అంటున్నాడు. ఎందుకంటే చాలా నీళ్ళు మనకి అసలు వాటర్ వేస్ట్ అయిపోతున్నాయి. ఇది మొట్టమొదటి జల సమస్య తీరాలి. జల సమస్య తీరాలి అంటే చక్కగా వాతావరణంలో మంచి వాతావరణం నీటిని ప్రవహింప చేసుకుంటూ ఆ నీటిని మనం తాగి जो पीने की शक्ति हम పొందుతే చక్కగా తాగేటువంటి శక్తి మనకు వస్తూ ఉంటుంది మంచినీటి వల్ల. మరి దానివల్ల మనకి మంచినీరు తాగడం వల్ల చాలా రోగాల నుంచి మనం దూరంగా ఉండటానికి మంచి అవకాశం ఉంటుంది. కాబట్టి మంచినీటిని తాగుతూ ఉండాలి. కాబట్టి అమ్మాయి అలా చెప్తుంది. ఎక్కడో ఉండేటువంటి శీతల ప్రాంతంలో నివసించేటువంటి కొన్ని జంతువులు కూడా మరణిస్తున్నాయి అని అంటే వాతావరణంలో ఎంత కాలుష్యం ఉందో చూడండి అనేది ఒక తడవ మీకు వ్యక్తం చేస్తుంది అమ్మాయి. भविष्य के लिए मजबूत इरादे लेने की सारी समय మజబూత్ నేతృత్వం రెండో పేరలో చెప్తుంది చూడండి. రెండవ తరగతి ఇంకొక తడవ ఒక మంచి నాయకత్వం ఉండాలి. నాయకత్వంలో ఉండేటువంటి వాడికి మంచి లక్ష్యాలు కలిగి ఉండాలి. నువ్వు కోట్ల కొన్ని డబ్బులు నువ్వు బ్యాంకులో వేసుకుంటారా నువ్వు ఎవరి చేత రక్షించబడవు. కాబట్టి నువ్వు రక్షించుకోవాలి, ప్రజలు రక్షించుకోవాలంటే నీ డబ్బులు నువ్వు పైకి తీసి బ్యాంకులో వేసుకునే ఉందంత కోట్ల రూపాయలను పైకి తీసుకొని ప్రజలకు ఉపయోగార్థం చేసి నీ పేరు చిరస్థాయిగా చెప్పుకోగలుగుతారు వాళ్ళు. కాబట్టి అలా కూడా చెయ్యండి అని చెప్తుంది అమ్మాయి. తర్వాత ప్రతి ఒక్క తరగతిలో కూడా చెప్తూనే ఉంటారు జై पेड़ पौध लगाना चाहिए, రే మంచి మొక్కల్ని నాటండిరా, చారో ఓర్ సఫాయి కన్నా चाहिए, 4 వీట్ల స్కూల్ ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోండిరా, కూడా కర్కటి కచ్చిలో డెక్కన చాలా चाहिए, రే మూతల డబ్బాలో ఈ చెత్తంతా తీసుకుని వేయండిరా. ఇలా చెప్తూ ఉంటారు. మనకి చెప్పడం వల్ల మనకేంటి వాతావరణం నుంచి చాలా మటుకు కాలుష్యం నుంచి తొలగించగలుగుతాం. కాబట్టి మనం స్వచ్ఛమైన వాతావరణం మనకి కావాలి అంటే అవి ప్రాప్తి కన్నా స్వచ్ఛ వాతావరణం అంటే ఇలాంటి ఐసే కామ్ కన్నా चाहिए, ఇలాంటి పనులను మనం చేసుకుంటూ ఉండాలి అని చెప్తున్నాడు. సరే, पर्यावरण की समस्या किसी भौगोलिक राजनीतिक सीमाओं और आयु समूह की परिधि में नहीं होती है. భౌగోళిక భూమి మీద ఉండేటువంటి వాటిని మనం ఎలాగైనా సరి చేసుకోవచ్చు. రాజనీతిక రాజనీతిజ్ఞులు ఉంటారు. కేవలం మాటలు కాదు, చేతల్లో చూపించాలి. ప్రతి ఒక్క నాయకుడు కూడా ఎవరైతే ఈ ప్రజాప్రభుత్వంలో ఉంటున్నటువంటి ప్రతి నాయకుడు ఉంటాడు. మేము అవి చేయిస్తాం, ఇది చేయిస్తాం, ఈ సమస్య తీరుతుంది, ఆ సమస్య తీరదు, ఇలా చెప్తూ ఉంటాడు. చెప్పడం కాదు, మాటల్లో చెప్పడం కాదు, చేతుల్లో చేసి చూపించాలని చెప్పేటువంటి ఒక మంచి భవిష్యత్తుని కూడా ఇవ్వాలి అని చెప్తున్నాడు. संयुक्त राष्ट्र संघ में जो हम इस विषय के खास बहुत देकर ऐसे विषय पर एक दूसरे को बातचीत करवानी, ఒకరికి ఒకళ్ళం మాట్లాడుకోవాలి. ఇలా మాట్లాడుకోవడం వల్ల స్నేహభావం ఎక్కువగా పెంపొందింపజేసుకోగలుగుతాం. కాబట్టి ఏంటి, ఏం చేద్దాం, దేశం కోసం మనం ఏం చేద్దాం అని చెప్పి అందరూ నాయకులు చర్చించుకోవాలి. అంతేగాని ఎవరికి వాళ్ళే గెలిచిన తర్వాత ఎవరి దూరం వాళ్ళు వెళ్ళిపోవడం వల్ల ఇది మంచి పద్ధతి కాదు. కాబట్టి ఐసా కామ్ నహీ కన్నా चाहिए, అలా పనులు చేయకూడదు. మనం ఏం చెప్పామో అది చేసి చూపించాలి. అలా ఉండాలి. జో బాధ్యత కన్నవారి హే, మార్చిన మాటల వల్ల కాదు, ఎవరో చేస్తారు ఏదో చేస్తారని కాదు, మనం కష్టపడాలి, మన పని మనం చేసుకోవాలి. ఎవరో చేస్తారని చెప్పి ఎప్పుడూ ఎదురు చూడకూడదు. కాబట్టి మనం ఉండేటువంటి భౌతిక పరిసరాలన్నింటినీ కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. మనం తాగేటువంటి నీటిలో కాలుష్యం లేకుండా చూసుకోవాలి. ఎక్కడి నుంచో వచ్చేటువంటి పర్వతాలలోంచి వచ్చేటువంటి నదుల ద్వారా మన నీటిని సంగ్రహించి ఆనకట్టలు కట్టుకొని ఆ నీటిని పొలాలకు పండించుకొని వ్యవసాయం చేసుకొని పుష్కమైన పంటలు పండించుకునేటువంటి మన ప్రాంతంలో వాతావరణ కాలుష్యం కనుక జరిగేటట్టయితే ప్రజలందరూ కూడా రోగాల పాలవుతూ ఉంటారు. కాబట్టి అటువంటి స్థితిని నువ్వు కల్పించవద్దు అని చెప్తుంది అమ్మాయి. खासकर इस बास के बच्चों और युवा पीढ़ी को जो भी हमें आशय बताने की मौका दिलाने की, ఇది ఒక మంచి అవకాశం. చెప్పాలి, చేయించుకోవాలి.
ఇలా చెయ్యండి, ఇలా చెయ్యండిరా, ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పాలి. మీరు చేయించుకోవాలి. మీ చేత పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే చేయించాలి. అలా చేయించినప్పుడు వాతావరణంలో ఉండేటువంటి ఈ సమస్య మటుకు మనకి తగ్గడానికి మంచి అవకాశం ఉంటుంది. కాబట్టి అమ్మాయి 13 సంవత్సరాల బాలిక అయినా కూడా తన మనసులో ఉండేటువంటి అభిప్రాయాలని పైకి వ్యక్తం చేస్తూ ఉంది. అది ఆ అమ్మాయి యొక్క గొప్పతనము అని చెప్తున్నాడు మాస్టర్. మాస్టర్ అండి సార్. టెన్త్ చెప్తానండి.